హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. నిన్న సంజన గారు ఏంటంటే స్టాకీస్ కోసం ఒక మీటింగ్ పెట్టారు, ఒక డిస్కషన్. మనీష్, శ్రీజ అండ్ పవన్ కూర్చున్నారు, డెమోన్ పవన్. అక్కడ వచ్చి స్టాకీస్ ఎందుకంటే ఫ్రూట్స్ అండ్ దొంగతనం జరిగితే నా కెప్టెన్సీలో అది నాకు ఇష్టం లేదు, నేను క్లియర్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి మన సంజన గారు అన్నప్పుడు శ్రీజ వచ్చి మీరు మానిటరింగ్ పవర్ కూడా మీరు తీసుకోవాలనుకుంటున్నారని ఒక పాయింట్ రేస్ చేస్తారు. అప్పుడు కరెక్ట్గా తప్పు మాట. డెమోన్ పవన్ వచ్చి ఏమంటారు, మీరు కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అని చెప్పి అంటాడు. అది కరెక్టే కదా, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో సంచాలక్ అండ్ మెయిన్లీ కెప్టెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం కూడా శ్రేజకు తెలియటం లేదు, తెలియకుండా ఏదో మాట్లాడేస్తుంది. అండ్ అక్కడ వచ్చి ఆ వర్క్ నాకు కావాలంటది. అప్పుడు మనీష్ అడుగుతాడు నాకు ఇవ్వండి అని అంటే తనకు ఆల్రెడీ వర్క్ లేదు, వర్క్ లేని వ్యక్తి ఎవరైనా ఏటా అంటారు, నాకు వర్క్ ఇవ్వండి అని అంటాడు. అక్కడ వచ్చి వెంటనే శ్రీజ ఏటా అంటది అనుకున్నారు, విన్నారు చూసారా లేదా, నువ్వు నువ్వు వర్క్ దొంగతనం చేస్తావా అంటాడు. ఆల్రెడీ తనకు వర్క్ ఏది లేదు, వర్క్ లేని వ్యక్తి ఏదో వర్క్ కావాలనుకుంటాడు, తినొచ్చి వర్క్ దొంగతనం చేయడం అని అంటది. నాకు అర్థం కాలేదండి శ్రీజ. అక్కడ శ్రీజ వెంటనే ప్రియాని పిలుస్తుంది. ప్రియాకు వచ్చి కెప్టెన్ అంటే కెప్టెన్, తను ఏదైనా బిగ్ బాస్ తర్వాత ఆ హౌస్లో కెప్టెన్ ఏదైనా డిసైడ్ చేయాలి. అలాంటిది వచ్చి వెంటనే ప్రియా పిలిస్తే ఇద్దరు ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినప్పుడు ఇంకా వచ్చి సంజనా గారు ఇంకా లీవ్ ఇట్, వీళ్ళతో మరి డిస్కషన్ చేయలేము అని చెప్పి అంటారు. అక్కడే శ్రీజ ఏ మాటలు పడితే ఆ మాటలు మనీష్ కనగానే పక్కకెళ్ళి ఏడ్చుకుంటాడు. మనీష్ పక్కకెళ్ళి ఏడ్చుకుంటే ఇదే మనీష్, ఈ ఏడ్చుకుని మనీష్ ఏం చేశాడంటే నామినేషన్లోని బర్నీ గారికి నామినేషన్ చేస్తాడు. ఏమని చేస్తాడు, మీరు వచ్చి స్మార్ట్ అండ్ మీరు వచ్చి మమ్మల్ని మధ్య యూనిటీ లేకుండా చేస్తున్నారు, మీరు వచ్చి మా మధ్య యూనిటీ మాకు తప్పించారు, మీకు బిగ్ బాస్ అంటే ఒక వాల్యూ లేదు. ఎందుకంటే నేను ఎపిసోడ్ వేయలేదు కానీ లైవ్లో అయితే ఏంటంటే మనీష్ పాయింట్ రేస్ చేస్తాడంటే తను ఏదో బాక్స్ తీసుకొని వస్తాడట బర్నీ గారు. అక్కడ బిగ్ బాస్ స్టేజ్ మీద అడిగితే నేను ఆ బాక్స్ రాకపోతే నేను రాను, నేను వెళ్ళిపోవడానికైనా సిద్ధమని తను ఆలోచించుకుంటాడు. ఆ ఆలోచించుకున్న విధానాన్ని కూడా మనీష్ ఏ విధంగా పోర్ట్రే చేస్తాడు. మీకు ఆ బాక్స్ అంటే ఇంపార్టెంటా, మీకు బిగ్ బాస్ అంటే ఇంపార్టెంటా, మీకు బిగ్ బాస్ అంటే ఒక వాల్యూ లేదని అక్కడ వెంటనే బర్నీ గారు చాలా బాగా అపోజ్ చేస్తారు. బిగ్ బాస్ అంటే నాకు ఇంపార్టెంట్ కాబట్టే నేను వచ్చాను, బట్ అక్కడ నాకు ఆ బాక్స్ కూడా ఏమి ఇంపార్టెంట్, అక్కడ బిగ్ బాస్ నాకు ఉండిపోమని చెప్పలేదు, నాకు వెయిట్ చేయండి, మీ మీద బాక్స్లో ఏటుందో చూపించండి అని అన్నారు. నీకు తెలియకుండా నువ్వు ఏ పడితే అది మాట్లాడకు బ్రదర్ అని చెప్పి అంటారు. సార్ నాకు తెలుసు సార్ అంట. నీకు తెలియదు బ్రదర్ అన్నప్పుడు చాలా కూల్గా అక్కడ చెప్పి నాకు బిగ్ బాస్ అంటే ఇంపార్టెంట్, నేను ఎంతో కష్టపడి వచ్చానని చెప్పి క్లియర్గా చెప్తాడు. అండ్ వచ్చి మీరు వచ్చి మా మధ్య యూనిటీ గట్ట దానికోసం బర్నీ గారు మంచి పాయింట్ చెప్తారండి. అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ఇదే నేను ఏ విధంగా అయితే నటిస్తున్నానన్న, నేను ఏ విధంగా నేను ఫేక్ అన్న, నేను ఈరోజు సేవ్ చేశాను. ఎందుకంటే ప్రీవియస్ వీక్లోని ఇద్దరు పర్సన్స్లో ఒకరిని నామినేట్ చేయాలి, ఒకరిని సేవ్ చేయాలన్నప్పుడు బర్నీ గారు ఇదే మర్యాద మనిషి, ఇదే మైండ్లెస్ మనిషిని సేవ్ చేసి డెమోన్ పవన్కి 2 డేస్లో ఏ పాయింట్స్ చెప్పాలో తెలియక ఈ పాయింట్స్ చెప్పాను, నీకు నేను సేవ్ చేశాను, డేంజర్ జోన్లోకి వెళ్లకుండా చేశానని ఇది చెప్పారు. అండ్ ఇంకోటి తినొచ్చి బర్నీ గారు చేయడం ఏంటండి, అదే ముందు రోజు నైట్ మీకు అక్కడ టాపిక్ ఆపాను కదా నేను, శ్రీజ అనగానే వెళ్ళి పక్కకెళ్ళి ఏడ్చుకుంటే ఇదే మర్యాద మనీష్కి టెనర్స్ ఎవరైతే రాము ఎవరైతే ఉన్నారు ఇమాన్యుయల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకొని ఏంటన్నాడు, వీళ్ళు వరస్ట్ గలీజ్ రూత్లెస్ ఈడియట్స్ ఇన్ని పాయింట్స్ ఆల్మోస్ట్ చెప్పి అండ్ అక్కడ ఒక పాయింట్ అన్నాను, ఐ విల్ ఎక్స్పోజ్ శ్రీజ అండ్ ప్రియా, వీళ్ళిద్దరు వచ్చి పడిపోతున్నారు నోరేసుకొని అని చెప్పిన మనీష్ మర్యాద, నువ్వు వచ్చి అక్కడ వాళ్ళ నామినేషన్ నీకు అంత ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తానని మైండ్లో నీకు ఉన్నప్పుడు నువ్వు ఎక్స్పోజ్ చేసావు. ఎక్స్పోజ్ చేయకుండా నువ్వు ఎవరికి నామినేట్ చేసావు, నువ్వు అక్కడ వచ్చి బర్నీ గారికి చేసావు, నెక్స్ట్ వచ్చి రీతుకి చేసావు. అంటే నువ్వు నీ గేమ్ ప్లాన్ ఉన్నప్పుడు ఆయన గేమ్ ప్లాన్ ఆయనకు ఉన్నదేమో దాని గురించి నువ్వెలా పాయింట్అవుట్ చేస్తావు, ఆయన గేమ్ గురించి పాయింట్అవుట్ చేయాలి. కానీ నువ్వు వచ్చి మంచిగా నటిస్తున్నావు అని ఎలాగనగలగవు, నువ్వు నటించట్లేదా, ఆల్ 10 ఎయిట్స్ ఫుడ్ తిన్నావు, నువ్వేది రూల్స్ పాటించలేదు, నువ్వు మర్యాద మనీష్. ఈ విధంగా మనీష్ నాకు ఏ విధంగా కూడా మనీష్ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ రీతులో కూడా గిన్నెలు, మన ఇంట్లో గిన్నెల్లో కూడా మనం అన్ని పర్ఫెక్ట్గా తోమమండి, అలా చిన్న చిన్న మరకలు ఉంటాయి. ఏదో కళాయో ఏదో ఉందట, అక్కడ వచ్చి చిన్న బ్లాక్ మార్క్ ఉందట, దానికి వచ్చి కుక్ మానిటర్ అని డెమోన్ పవన్ చెప్తాడు. డెమోన్ పవన్ మాత్రం ప్రతిదీ కూడా అక్కడ యాక్సెప్ట్ చేయకుండా కరెక్ట్ పాయింట్ నీట్గా చక్కగా మాట్లాడు. రీతు అలా చేయలేదు. రీతు వెళ్ళిపోయాక తిన్న ప్లేట్ కూడా కడగకపోతే ఎలా కడగలేదు, ఎందుకంటే వాళ్ళు ఇన్సైడ్ హౌస్ వీళ్ళది అవుట్ సైడ్ హౌస్, వాళ్ళు తిన్నాక ప్రియా ఆమ్లెట్ ఎవరు ఆమ్లెట్ వేసుకుంటారట, దానికి కూడా పాయింట్ అవుట్ రేస్ చేస్తాడు. గిన్నెలతో ఆమ్లెట్ అని ఇంట్లోకి సంబంధం లేకుండా ఈ మనిషి ఒక మూల కూర్చొని ఏడ్చుకొని డిస్కషన్సే తప్ప గేమ్ లేదు. రీతు ఇంట్లోకి 10 సార్లు వెళ్ళినా కూడా కళ్యాణ్ గారితో ఎవరు పవన్ కళ్యాణ్ గారితో కానీ మన డెమోన్ పవన్తో కానీ ఎవరితో ఒకరు మనకి ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఇటు అటు పరిగెట్టి చిన్న చిన్న స్కిట్స్ కానీ
కొన్ని చేశారు. బట్ ఈ మనీష్ మొత్తం ఎపిసోడ్ మొత్తం మనీషేనండి. నిన్నటి ఎపిసోడ్లో మాత్రం మనీష్ బాగా అన్నది ఒక పాయింట్, నువ్వు నా మనసులో దూరి చెప్పావా అని అంటే, చపాతీ కోసం వచ్చాట వేస్ట్ అయిన చపాతీ పాయింట్ బన్నీ గారు కరెక్ట్గా తీశారు. తీరేటండి బిగ్ బాస్ హౌస్లో మనం ఒకరికి డౌన్ చేసి గేమ్ వెళ్ళడమే గేమ్ అండి. అది నువ్వు ఒకళ్ళ పాయింట్ అలాగొచ్చి క్యారెక్టర్ అసెప్షన్ మాత్రం వేయకూడదు. మనం వచ్చి గేమ్ నువ్వు ఈ ప్లాన్ బాగా చేశారని చెప్పాలే తప్ప క్యారెక్టర్ అసెప్షన్ వేయకూడదు. అండ్ రీతు విషయంలో కూడా రీతు మాత్రం చాలా బాగా ఇచ్చింది. నువ్వు నా మనసులో దూరి చెప్పావని బాగా ప్రతి విషయాన్ని కూడా ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చి తనూజ గారిది అయింది. తనూజ గారు నామినేషన్ అయినప్పుడు తనూజ గారు హరీష్ గారికి నామినేషన్ చేసి, సార్ నాకు నీ నామినేషన్ అయినప్పుడు నామినేట్ అయినందుకు నేను బాధపడలేదు, మీరు అన్న మాటలకు నేను బాధపడ్డాను. ఎందుకంటే మీరు నా బిహేవియర్ మీద అన్నారు. బిహేవియర్ మీద అని నేను శ్రీజ గారిది ఇలాగ అవుతున్నప్పుడు నేను శ్రీజ గారిది కాకుండా మీ వైపు హరీష్ గారి వైపు నేను చూస్తున్నా. మైండ్లో ప్రతి మాట అన్నపూర్ణ కానీ ప్రతిదీ నాకు వెళ్ళి నేను బాధపడి ఏడ్చాను. అండ్ మీరు వచ్చి ఫుడ్ అన్నప్పుడు మీకు ఫుడ్ తినమన్నప్పుడు ఎందుకు తినకుండా అంటే వెంటనే అక్కడ వరకు కామ్గా విన్న వ్యక్తి తెలివిగా తినొచ్చి మిగతా వాళ్ళ ఫుడ్ అన్నగానే ఆ మిగతా వాళ్ళ ఫుడ్ పెట్టడం నేను తప్ప, నా మనస్తత్వం అది, నా ఇది అది, నా మైండ్ అది, నా బిహేవియర్ అది, నిన్న ఇలాగే ఉంటాను అన్న వ్యక్తి ఏం చేశాడంటే ముందు రోజు నైట్ ఏదైతే నిన్న నామినేషన్ అయింది ఆ ముందు రోజు నైట్ ఫుడ్ తినకుండా బాధపడిపోయి నాగార్జున గారి పీకిన కోటింగ్కి ఇంట్లో వాళ్ళు ఎందుకంటే ఆయన ఏ విధంగా మనస్తత్వంతో రీతుకు అర్థమైందో చూసిన మనకు కానీ చూసిన మిగతా వాళ్ళకి కూడా ఈ భరణికి ఎమ్మెల్యేలకి అమ్మాయిలని అన్నట్టే మనకు అనిపించిందండి. అమ్మాయిలు అన్నట్టే అనిపించింది. ఎందుకంటే అక్కడ నువ్వు అనకూడదు, నువ్వు అన్ని పాటు కరెక్ట్ పాయింట్ ప్రకారం అనాలి. నువ్వు ఏర్పడితే అది అనేస్తే మేము అలాగ అర్థం చేసేసుకుంటాం. అలాగనేసి అండ్ ఉన్నాడని కాన్ఫరెన్షన్ రూమ్కి రమ్మని నువ్వు ఎందుకు హరీష్ నువ్వు తెలివైన వాడివి, నువ్వు బాగా ఆడగలవని బిగ్ బాస్ ఎంకరేజ్ చేసి రామురావుతోని పిలిచి నువ్వు ఇలా ఉండు తింత సపోర్ట్గా ఇదిలో ఉన్నాడని రామురావుతోడికి బాధ్యత చెప్తే ఎంత తినమన్నా తినలేదు. అండ్ ఒక పాయింట్ అనేస్తారు శ్రీజ కూడా ఎంత నోరు పడిపోయి శ్రీజ కూడా ఒక ప్లేట్తో ఫుడ్ తీసుకొని వస్తే అక్కడ వెంటనే మొక్క మీద ఏంటనేస్తాడు, మీలాంటి వాళ్ళతో నేను ఉండలేను, మీ వాళ్ళతో నేను ఫుడ్ తినలేను, మీలాంటి వాళ్ళతో. అదేం మాట్లాడండి, అంత పెద్ద వ్యక్తి గల అలాగెలాగనేస్తాడు. మరి ఇలా ఆయన అనేది ఈయన పాడాలి, వీళ్ళన్నది ఆయన పాడు. అది కరెక్ట్. ఇప్పుడు మనం ఒక మాట అన్నప్పుడు ఒక వ్యక్తి పడితే ఒక మాట మనం పాడతాం. ఎమ్మెల్యేల గారి విషయం కూడా మీరు అలాగే చేస్తారు కదండి హరీష్ గారు. అది కరెక్టేనా? కరెక్టే కాదు. అక్కడ అలాగ అనిపోయాయి. అండ్ ఇంకో విషయం హరీష్ గారు ఇదే ఫుడ్ గురించి, ఎందుకంటే నామినేషన్ ఫుడ్ టాపిక్ తీసారుగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కళ్యాణ్ నైట్ పడుకొని దుప్పట కప్పుకున్నప్పుడు కూడా సోల్జర్ కళ్యాణ్ వెళ్ళి సార్ ఫుడ్ తినండి సార్, ఒక్క బైట్ అని రిక్వెస్ట్ చేసుకుని నేను ఫుడ్ తిన్నారా? అన్నం అంటే పరబ్రహ్మం అని చెప్పి అన్నారు. అన్నం అంటే ఏదో నాకు తెలియదు, నాకు కూడా ఈ డైలాగులు రావట్లేదు. ఎందుకంటే నేను రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఎన్ని డైలాగులు అని మీరు డైలాగులే కొడతారు, డైలాగులు పాటించరు. మీరు డైలాగులు కొట్టడం వరకే. అండ్ వచ్చి నాకు నిన్న ఇంకో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఫ్లోరా గారికి తనూజ గారు నామినేషన్ చేశారు. ఫ్లోరా గారికి నామినేషన్ చేసిన తనూజ గారు ప్రతి పాయింట్ క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మీరు సంజనా గారి మీద పడుతున్నారు కానీ సంజనా గారికి ఆ మాట ఏదో పెద్ద మాట అన్నది మనకి అది తెలియలేదు, మనకు చెప్పలేదు కూడా, మనకు చూపించలేదు లైవ్లో కానీ మనకి ఎపిసోడ్లో కానీ. అండ్ ఆ మాట వచ్చి అనకూడదని చెప్తే అండ్ ఫ్లోరా గారు చాలా తెలివైన వాళ్ళండి. ఎందుకంటే నాకు టెనెట్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు టెనెట్స్ సపోర్ట్ చేయకపోవడం ఏంటండి, ఫ్లోరా గారు తెలివిగా వీళ్ళ దగ్గర నుంచి నాకు గేమ్ సెట్ అవ్వట్లేదని ఓనర్స్ గేమ్ సెట్ చేసుకుంటుంది. నేను క్లియర్ కట్గా చెప్పగలను. ఎందుకంటే అక్కడ సంజనా గారు తప్పు చేస్తున్నారని వీళ్ళందరికీ తెలుసు కాబట్టి సంజనా గారికి చెప్పాలనుకుంటున్నారు. మీకు చెప్పట్లేదంటే ఏంటి, మీరు మెచ్యూరిటీ ఉన్నోళ్ళు అనుకుంటున్నారు, మీరు ఆలోచించగలరు అనుకుంటున్నారు. ఈవిడేదో గేమ్ చేస్తుందని అనుకుంటున్నారు కాబట్టి ఆవిడకి చెప్తారు. ఆవిడ చెప్తున్నారంటే మీకు చెప్పట్లేదని మీ మీద ఇష్టం కాదు, ఆవిడకి అక్కడ నేర్పిస్తున్నారు. ఆవిడ వెంటనే అన్నారట నా గేమ్ ప్లాన్ నాకు ఉంది, నేను ఏ విధంగా ఉండాలని సంజనా గారు అన్నారట. అప్పుడు ఏం కాంగ్ ఊరుకుని పోయి పక్కకి వెళ్ళి ఎమాన్యుయల్ గారితో జోకులు వేసుకున్నారు. వాళ్ళేదో జోకులు వేసుకుని మీరేదో ఫీల్ అయిపోయి బాత్రూంలోకి వెళ్ళిపోయి. అండ్ ఇంకో విషయం నేను ఆ విషయం మీద నాగార్జున గారు చెప్పినట్టు అండ్ ఒక షాంపూ, ఒక మాయిశ్చరైజర్, ఒక కండిషనర్ అవన్నీ కలిపారని అక్కడ తనుజ గారు పాయింట్ రేస్ చేసి నామినేట్ చేసి మీరు ఎందుకు మీరు అక్కడ మాట్లాడలేపారు? అదే విషయం బెడ్రూమ్లోకి వెళ్ళి సంజనా గారి మీద హిందీలో టపా పడిపోయిన మీరు తనుజ పాయింట్ రేస్ చేయగా అంటే అక్కడ మీ తప్పులు ఉన్నాయని మీకు అర్థమైంది. మీ తప్పులు ఉన్నాయన్నప్పుడు నేను ఇక్కడ ఎక్కువగా డిస్కస్ చేస్తే నేను బ్యాడ్ అని ఎక్స్పోజ్ అయిపోతాను అని ఫ్లోరా గారికి తెలిసి తెలివిగా ఉండి అక్కడ తెలివిగా ఇంకేంటి వీళ్ళు ఓనర్స్ ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ కావాలి కాబట్టి థ్యాంక్ యూ ఎవ్రీవన్, మీరే నాకు సపోర్ట్ చేశారు. ఇలాంటి డ్రామాలు మేము చాలా చూస్తాం. మేము కూడా
ఇలా డ్రామాలు చేశారు ఫ్లోరా గారు. నిన్నటి ఎపిసోడ్ అలాగైంది. లైవ్లో చాలా వరకు, లైవ్లో నేను చూసినప్పటికి ఇంకా చాలా వరకు రిమైనింగ్ కూడా అయిపోయింది. రిమైనింగ్ ఎపిసోడ్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.